హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎప్టోమ్ ఐఏఎస్ అకాడమీ. గ్రూప్ 2 ఎగ్జామ్ మనకు ఎల్లుండి జరగబోతుంది. అంటే ఫైనల్ రివిజన్లోకి మీరు వచ్చేసే ఉంటారు. బట్ ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు, అంటే ఇప్పటివరకు చేసింది ఒక ట్రయల్ మ్యాచ్ అయితే, ఇప్పుడు నెక్స్ట్ మనకు మెయిన్ మ్యాచ్, రియల్ మ్యాచ్ రాబోతుంది. ముఖ్యంగా ఈ ఎంసీక్యూ గేమ్ని మనం T20తో పోలుస్తాం. అంటే కొడితే 6 లేదా 4 లేకపోతే డక్అవుట్. బట్ ఈ లాస్ట్ మినిట్లో ఈ ఫైనల్ రివిజన్ చేస్తున్న టైంలో అండ్ ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా మీరంటే మీ మెంటాలిటీ ఆర్ మీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటే రావాల్సిన మార్కుల కన్నా ఇంకొక 10%, 20% ఎక్కువ ఎలా తెచ్చుకోవచ్చు, అంటే నువ్వు ఎంత కాన్ఫిడెన్స్తో ఉంటే ఎంత బెటర్ మార్క్స్ తెచ్చుకోవచ్చో మన 2016 గ్రూప్ 2 టాపర్ సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు సార్ డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు శివకృష్ణ గారు. సార్ వెల్కమ్ టు ఎప్టోమ్ ఐఏఎస్ అకాడమీ. సో సార్ మనకు అంటే మీకు ఎగ్జామ్లో లాస్ట్ మినిట్లో ఎలాంటి ఐడియాస్తో ఎలాంటి కాన్ఫిడెన్స్తో ఉండాలో, అంటే ఏ విధంగా ఉంటే బెటర్ స్కోర్ ఇంకా బెటర్మెంట్తో ముందుకెళ్లాలో సార్ మనకు చెప్తారు. సార్ ప్లీజ్ మా స్టూడెంట్స్కి అన్ని విషయాలు తెలియజేయండి. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా ఎపిటోమ్ ఐఏఎస్ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మనకి చాలా కాలం నుంచి ఈ గ్రూప్ 2 అనేది పోస్ట్పోన్ అవుతూ మనం చివరి అంకానికి వచ్చేసినాం ఈరోజు. ఎస్ సార్. అయితే వాస్తవానికి ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ఇన్ని రోజుల నుంచి వీళ్ళు 2 సంవత్సరాలు, దాదాపుగా 2 సంవత్సరాలు నోటిఫికేషన్ వచ్చి మనకు 2 సంవత్సరాలు అయింది. అవును సార్. ఈ 2 సంవత్సరాల నుంచి వీళ్ళ ప్రిపరేషను ఎంతో కొంత వీళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. అసలు మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా, పోస్ట్పోన్మెంట్ జరిగినా కానీ వీళ్ళ ప్రిపరేషను జరుగుతూ ఉన్నది. అంటే మనకు తెలియకుండానే ప్రిపరేషన్ అనేది నడుస్తున్నది వీళ్ళకి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ అనేది మనకి ఇంకో 2 రోజుల్లో, అంటే మనకు ఆదివారము సోమవారం ఎగ్జామ్ జరగబోతుంది. అయితే మనము ప్రాక్టీస్ బాగా చేసి చదివి చివరికి మనము ఆట ఆడే సమయానికి మనము ఏదైతే ధైర్యం ఉందో, ఏదైతే పట్టుదల ఉందో దాన్ని మనం కోల్పోతే మనం విజయాన్ని అందుకోలేము. అయితే మనం ఇన్ని రోజులు ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పద్ధతిగా ఒక ప్రణాళిక ప్రకారము కొంత మనకు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, కొంత కాదు మొత్తం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి అడుగు పెట్టాలి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ముఖ్యంగా, అంటే నాతో కలుపుకొని కూడా చాలామందికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, నేను సరిగా చదవలేదేమో, ఇంకొన్ని రోజులు టైం దొరికితే బాగుండు, ఇంకా బాగా నేను ప్రిపేర్ అయ్యేవాడిని. భయం ఉంటుంది. ఆ భయం అనేది కామన్గా ప్రతి స్టూడెంట్లో ఉంటుంది. అంటే 100 మంది ప్రిపేర్ అవుతే 100 మందికి ఆ భయం ఉంటుంది. ఈ స్టూడెంట్స్ ఏం ఫీల్ అవుతుంటారంటే, ఈ భయం నాకు ఒక్కనికే ఉంది, నేనే సరిగా చదవలేదేమనేటటువంటి నెగిటివ్ దృక్పథంతో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఈ భయానికి దూరంగా ఉండాలి. ఏ భయము, నేను సరిగా ప్రిపేర్ కాలేదు అనేటటువంటి భయాన్ని ఫస్ట్ వాళ్ళ మైండ్లో నుంచి తీసేయాలి. అందరికీ ఒకే సమయం. 2 సంవత్సరాలు నీకు సమయం దొరికింది, 2 సంవత్సరాలు ఆయనకు సమయం దొరికింది, ఇంకో అభ్యర్థికి కూడా సమయం దొరికింది. రేపు మనము ఎగ్జామ్ హాల్లో కూడా ఆయనకు 2.5 గంటలే, మనకు 2.5 గంటలే. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ప్రధానంగా నాకంటే ఇంకెవరైనా బాగా చదివారేమో, నేనే సరిగా చదవలేదనేటటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది వీళ్ళ మైండ్లో ఉండొద్దు. ఫస్ట్ ఖచ్చితంగా మనం పాజిటివ్ మైండ్తో ఉంటే కంపల్సరీగా ఆ ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. అబ్జల్యూట్లీ సార్. ఎందుకంటే మనము ఎప్పుడైతే మనకి లూయి పాస్చర్ ఒక మాట అంటాడు, అంటే సిద్ధంగా ఉన్న మనస్సును అదృష్టం వరిస్తుందని ఒక మాట అంటాడు. అంటే ఇక్కడ మన మనస్సు ఎప్పుడైతే ఒక పనిని చేయాలనే సంకల్పంతో, గట్టి సంకల్పంతో, నేను ఖచ్చితంగా ఎగ్జామ్ బాగా రాయాలి అనే సంకల్పంతో ఎప్పుడైతే ఉంటామో మనకు ఖచ్చితంగా మనకు ప్రకృతి కూడా అన్ని విధాలుగా మన 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 చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా మనకి కంపల్సరీగా సపోర్ట్ చేస్తాయి. ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎవరైతే ఈ గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారో ఫస్ట్ వాళ్ళు, నేను ఇప్పటివరకు జరిగిందంతా వదిలేయండి. అంటే నేను ఇంకా చదివితే బాగుండు అనే భ్రమలో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఏంటంటే మీరు చదివిన దాన్ని ఈ 2.5 గంటలు కూర్చొని నేను ఎంత బాగా రాయగలను అనేది వాళ్ళు ఫస్ట్ ఆ ఐడియాతో ఉండి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళగలిగితే మాత్రం
అసలు సక్సెస్ అనేది ఇక్కడే ఉంది. ఎస్ సార్. ఇప్పుడు ఇన్ని రోజులు అందరు చదివారు అంటే మామూలుగా ఒక 2 లక్షలు 3 లక్షల మంది అనుకుందాం మనం రాస్తే 3 లక్షల మందిలో సరే 3 లక్షల మంది అదే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చదవరు. అంటే అందరూ 2.5 సంవత్సరాలు కూర్చొని చదివిన వాళ్ళు ఏముండరు. అవును. అదేవిధంగా బాగా చదివిన వాళ్ళు కూడా కొన్నిసార్లు సక్సెస్ కాలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి సరిగా అయినటువంటి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోవడము, లేకపోతే ఆ ఎగ్జామ్ హాల్లో ఏదో ఒక తప్పిదం చేసి రావడము, ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ రాంగ్ చేయడము, లేకపోతే ఈయన బబ్లింగ్ చేసేటప్పుడు తప్పులు చేయడము, లేకపోతే హాల్ టికెట్ నెంబర్ తప్పుగా బబ్లింగ్ చేయడము. అంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఒక్కొక్కసారి మనల్ని అందులోంచి ఎలిమినేట్ చేస్తాయి. ఎస్ సార్. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే మనకి ఎగ్జామ్స్ అనేవి ఇంతకుముందు లాగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో లాగా లేవు. అంటే సపోజ్ నేను 2016లో రాసినప్పుడు నన్ను జనరల్ స్టడీస్ పేపర్లో నాకు 107 మార్కులు వచ్చినాయి. ఓకే. అది అంటే గ్రూప్ 2కి సంబంధించి 4 పేపర్లలో అదే మంచి పేపర్. ఎస్ సార్. అంటే మిగతా అన్ని పేపర్లు యావరేజ్గా ఉన్నాయి. ఇప్పుడు మూమెంట్ ఉంది 130 దాకా చేయగలిగినాం, ఎకానమీ పేపర్ కూడా 130 దాకా చేయగలిగినాం. జనరల్ స్టడీస్ పేపర్ ఒక్కటే మంచి పేపర్, అందులో 107 మార్కులు యావరేజ్గా ఉన్న పేపర్కి నేను 107 మార్కులు తెచ్చుకోగలిగాను. చాలా మంచి స్కోర్ సార్ అది ఆ టైంలో అది మంచి స్కోర్. సార్. కానీ మనకి ఎప్పుడైతే ఈ గత 2-3 సంవత్సరాల నుంచి మనము ఈ ప్రశ్నల సరళిని మనం చూస్తే ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోటి మనం స్టార్ట్ చేస్తే 2022లో జరిగినటువంటి మొదటి ప్రిలిమ్స్ని చూస్తే తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, మన రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ కావచ్చు. సో రాను రాను ఏమవుతుంది, ఆ పేపర్లో ఉన్నటువంటి అంటే ఆ స్టాండర్డ్స్ అనేవి పెరిగిపోయినాయి. ఇక్కడ మనం ఆలోచించి చేయాల్సినటువంటి పేపర్లు ఇప్పుడు ఉన్నాయి. ఏదో నువ్వు బట్టి పడితేనో లేకపోతే అదృష్టం కలిసి వస్తేనో అలాంటి పేపర్ లేవు. కాబట్టి దయచేసి ఫస్ట్ స్టూడెంట్స్ ఒకటి నేను సరిగా చదవలేదు అనే విషయాన్ని మైండ్లో నుంచి తీసేయాలి. ఎస్ సార్. రెండవది 100కు 100 తెచ్చుకోవాలనేటటువంటి యాటిట్యూడ్ని తీసేయాలి. ఓవర్ అంబిషియస్ అంటే నాకు అన్ని బిట్లు నేను కరెక్టే చేయాలి, అది ఇంపాసిబుల్. ఎస్ సార్. ఎందుకంటే ఎప్పుడైతే అది మనసులో ఉంటుందో ఖచ్చితంగా మనకు ఒక భయం స్టార్ట్ అవుతుంది. నాకు 100కు 100 నేను మంచి స్కోర్ చేయాలనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో మనిషికి ఎప్పుడైనా మనం ఎక్కువ ఆశ పెట్టుకున్నప్పుడు మనలో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నేను ఎప్పుడైనా పిల్లలకు ఒకటే చెప్తాను, మన టార్గెట్ 100కు 100 కాదు. మన టార్గెట్ ఏంది? ఉద్యోగం, జాబ్ కొట్టడం, ఉద్యోగం. మనకు 100కు 100 మనకు అవసరం లేదు, అది పాసిబుల్ కూడా కాదు. ఎస్ సార్. కాబట్టి మన మైండ్ ఎప్పుడు ఎట్లుండాలి? ఇప్పుడున్న పరిస్థితులలో మన గ్రూప్ 3 పేపరే మనం చూసుకుంటే యావరేజ్గా 50% స్కోర్ చేయగలిగితే మనకు ఉద్యోగం వచ్చే అవకాశాలు 99.99% ఉన్నాయి. మొన్న గ్రూప్ 4 రిజల్ట్ కూడా చూసాం మనం. సో అది కూడా అలాగే ఉంది. అంటే రాను ట్రెండ్ మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా చూసాం. 50% స్కోర్ ఓపెన్ కట్ ఆఫ్ ఉంది. అంటే 150 మార్కులకి 70+ వచ్చిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ ఇన్ని ఉన్నారు. అంటే అది 1:50 కావచ్చు, కానీ హైయెస్ట్ స్కోర్లు 120 130 లేవు మనకి. అవును సార్. కాబట్టి దయచేసి ఒకటి ఏంటంటే నేను ఏం చదవలేదు ఇప్పుడు నువ్వు బాధపడితే కాదు కదా. ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీరు ఏదైతే చదివారో దాన్ని ఒకసారి రివిజన్ చేసుకోవడం, ఇప్పుడు కొత్త అంశాల జోలికి పోకుండా మీరు ఇంతకుముందు ఏదైతే చదివిర్రో దాన్నే ఒకసారి జాగ్రత్తగా రివిజన్ చేసుకోవడం ఒకటి. మైండ్లో 100కు 100 మార్కులు అనే కాన్సెప్ట్ని తీసేయాలి. నెక్స్ట్ ఎప్పుడు మనం ఏం చేస్తామంటే పక్కనోడితో కంపేర్ చేసుకుంటాం. ఎస్. ఎప్పుడు మనకు తారసపడేటటువంటి పిల్లలు ఎట్లుంటారంటే నాదంతా అయిపోయింది, నాకు కంపల్సరీ ఉద్యోగం వస్తుంది, నేను కొడతా, ఎగ్జామే రాయలేదు ఉద్యోగం వచ్చేస్తుంది మనకి. అయితే ఈ పిల్లలు అలాంటి వాళ్ళకు దూరం ఉండాలి ఫస్ట్. ఎట్లా అంటే బయట మనం ఏదో మొత్తం అయిపోయింది నా చదివేసిన సిలబస్ అనేది ఎప్పటికి అయిపోదు. అంటే మనం ఎగ్జామ్కి ముందు మనము మనం చదివిన దాంట్లో నుంచి ఎన్ని బిట్లు వచ్చినాయో మనం చేసి రావాలి, అంతవరకే. కానీ నా సిలబస్ అయిపోయింది. ఇప్పుడు మనకు పాలిటీ ఉంది, అన్లిమిటెడ్ ఉంది, జాగ్రఫీ ఉంది, అన్లిమిటెడ్ ఉంది. సో ఇలాంటి వాళ్ళు కూడా మనకు తారసపడుతుంటారు సార్. అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో ఆంధ్ర కేఫ్ దగ్గరికి దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నారు సింపుల్గా. అదే ఈ అంటే ఎక్కువ మందితోటి ఇప్పుడు ఇంటరాక్షన్ వద్దు. ఎందుకంటే వాడు ఉన్నవి ఎప్పుడైనా చదివే పిల్లోడు బయటికి వచ్చి ఏం మాట్లాడు, తన గురించి
నేను ఇట్లా చదివినా అట్లా చదివినా చెప్పకూడదు. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో కంపల్సరీగా ఆ జ్ఞానాన్ని మితంగా, అంటే దాన్ని మితంగానే వాడతాడు, షో ఆఫ్ చేయరు. కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. 100% చెప్తున్నా. అలాంటి వాళ్ళు లిస్టులో కూడా ఉండరు. అక్కడ ప్రతి నోటిఫికేషన్కి అక్కడే ఉండే అదే విషయాన్ని, ఎందుకంటే నేను 2012లో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నప్పుడు ఆర్సి రెడ్డిలో. సో తర్వాత ఏమైందంటే నాకు వరుసగా 3-4 నోటిఫికేషన్లు వచ్చినాయి, నాకు ఉద్యోగాలు వచ్చినాయి. ఈ షో ఆఫ్ చేసేటోళ్ళు అక్కడే ఉన్నారు. అంటే నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ వాళ్ళని చూసి భయపడి మన కెరీర్ని మనం పాడు చేసుకోవద్దు. సీరియస్ ఆస్పిరెంట్ వాళ్ళ దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అదర్స్ తోటి కంపారిజన్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం ఏదో మన గ్రూప్ 1 మెయిన్స్ రాయంగానే నాకు ఉద్యోగం వచ్చిందని ఆనందంలో కొంతమంది, అంటే నేను ఏమంటున్నా అంటే మన పాత్ర ఏంటిది, ఎగ్జామ్ సరిగా రాయడం అనేదే మన రోల్. ఇప్పుడు ముందున్న కర్తవ్యం, మన ముందున్న కర్తవ్యం ఏంది, మనం ఎగ్జామ్ని కరెక్ట్ వేలో రాయాలి. ఈ 2.5 గంటలు ప్లాన్డ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఏదైతే ఒక పుస్తకం చదివి ఉంటారు, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, వీళ్ళు పాలిటీ ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ చదివి ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర షార్ట్ నోట్స్ రాసుకొనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏ స్టేజ్లో ప్రజాస్వామ్యం అంటే ఏంది, ప్రాథమిక హక్కులు అంటే ఏందో ఆ స్టేజ్లో ఏమి ఉండరు. సీరియస్గా చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ స్టేజ్లో ఉండరు. ఆల్రెడీ సిలబస్ అంతా అయిపోగొట్టుకొని వాళ్ళ దగ్గర ఒక 10 పేజీలో 20 పేజీలో ఒక షార్ట్ నోట్స్ ఏదైనా రాసుకొని ఉంటారు. లేకపోతే వాళ్ళు చదివినటువంటి పుస్తకాలు ఏం చేసి ఉంటారు, హైలైట్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పనే ఒకటే, ప్రశాంతంగా వాళ్ళు ఏదైతే పుస్తకాన్ని చదివారో లేకపోతే వాళ్ళు ఏదైతే నోట్స్ని రాసుకున్నారో మంచిగా రోజుకు ఒకసారి రివిజన్ చేసుకుంటూ, రోజుకో 2 గంటలు 3 గంటలు ఒక పేపర్కి టైం ఇచ్చేసి రివిజన్ చేసుకొని, తర్వాత ఈ బయట వ్యక్తులకు దూరంగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఈ నెగిటివ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. సో ఈ నెగిటివిటీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే నెగిటివిటీ అయిన తర్వాత మనం ఎగ్జామ్లో డిస్టర్బ్ అయిన తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా రాదు, తర్వాత ఎంత పాజిటివ్ అయినా కూడా యూజ్లెస్. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది మన మైండ్ కూల్గా ఉంచుకోవడము, పాజిటివ్గా ఆలోచించడము. రెండోది, నా టార్గెట్ 100కి 100 కాదు, 100కి ఒక 60% నా టార్గెట్. తప్పేం లేదండి. నేను ఎందుకంటే అంటే 100కి 100 అనేది అది పాసిబుల్ కాదు, అది అసలు ఉద్యోగం సాధించే వాళ్ళ లక్షణం కాదు. అది అట్లా అన్నోడు సక్సెస్ కాడు. అవును సార్. కాబట్టి అదొక యాటిట్యూడు. నెక్స్ట్, ఎవరైతే మేము బాగా చదివాము, ఈసారి నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, అలాంటప్పుడు మనలో నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా అలాంటి వాళ్ళతోటి దూరంగా ఉండడం బెస్ట్. నీతోటి ఎవరైతే పాజిటివ్గా మాట్లాడతారో అలాంటి ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలి ఈ టైంలో. ఏం కాదురా, మనం బాగా రాస్తాము, ఏం కాదు. లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళతో మాట్లాడడము. సో అలాంటి వాళ్ళతో మాట్లాడడం ద్వారా ఏమవుతుంది, నీలో కొత్త ఎనర్జీ వస్తుంది. సో ఇది ఎగ్జామ్స్కి, అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు స్ట్రాటజీ. అంటే ఈ 2 days ఏం చేయాలి, ఎగ్జామ్ ముందు 2 రోజులు మనం ఏం చేయాలనేది ప్రశాంతం. ఇప్పుడు ఈ 2 రోజుల్లో కూడా మనం ఏదైనా ఒక పుస్తకం మొత్తం చదివేయలేం, లేకపోతే కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోలేం. మనం చేయాల్సింది ఏంది, ఫస్ట్ ప్రశాంతంగా ఉండడం, మంచి నిద్ర. ఎందుకంటే సరిగా నిద్ర లేదనుకోండి, ఎగ్జామ్ హాల్లోకి పోయిన తర్వాత మనం అన్ని క్వశ్చన్లు 150 క్వశ్చన్లలో మనం డైరెక్ట్ పెట్టేవి, ఈ మధ్యన వచ్చేటటువంటి క్వశ్చన్లలో మహా అంటే 20 నుంచి 30 కూడా ఉండట్లేదు. డైరెక్ట్ క్వశ్చన్లు చూడంగానే ఆన్సర్ పెట్టేవి ఒక 20 నుంచి 30 ఉంటున్నాయి. అంతా ఎలిమినేషన్ పెట్టడం తప్ప డైరెక్ట్ పెట్టలేకపోతుంది. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో నువ్వు పెట్టాలంటే ఫస్ట్ నీ మైండ్ ఫ్రెష్గా ఉండాలి. వాస్తవానికి ఎలిమినేషన్ అనేది ఈజీ, కానీ నీ మైండ్ అనేది నీకు సిగ్నల్స్ చేస్తుండాలి, కాంప్లెక్స్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఏం చేయాలి, మంచి నిద్ర, ఫస్ట్ టెన్షన్ ఉండొద్దు అంటే ఉంటుంది, కానీ ఎంతవరకు పడాలో అంతవరకు పడాలి. ముఖ్యంగా టెన్షన్ ఎవరికి ఉంటుంది అంటే బాగా చదివిన పిల్లలకే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా కొంత ఏదో ఒక రోజు చదివి 2 రోజులు చదివి, ఇప్పుడు 3 లక్షల మంది రాస్తే 3 లక్షల మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఏముంటారు మనకి. ఆ 3 లక్షల మందిలో 1 లక్ష మంది డైరెక్ట్ ఎగ్జామ్ అటెండ్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి టెన్షన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఏం చదివాము, సిలబస్ ఏముందో కూడా వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. ఇప్పుడు ఎవరికి భయము, ఒక 50,000 మందో 20,000 మందో బాగా చదివి ఉంటారు పిల్లలు. వాళ్ళకి నేను చదివింది నాకు గుర్తుంటుందో లేదో, నేను చదివింది అక్కడికి వెళ్ళి రాస్తానో లేదో అనే భయం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళే
టెన్షన్ పడతారు. అవును. కాబట్టి ఇక్కడ పిల్లలు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ టీచర్ నిలబడి మనకు క్వశ్చన్లు అడగడు. అంటే టీచర్ అడగగానే మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నీ పని ఏంది ఫస్ట్ అంతెందుకు, ఇప్పుడు ఇప్పటికి నేను 3 ఎగ్జామ్లు రాస్తే 2 సార్లు నా ఫస్ట్ క్వశ్చనే తప్పు. అంటే నన్ను ఫస్ట్ క్వశ్చన్కి నేను పెట్టిన ఆన్సర్ తప్పు. స్ట్రెస్లో వస్తాయి. అంటే ఒక దగ్గర చేయాల్సిన బబులు ఇంకో దగ్గర చేసిన. కానీ తర్వాత కోలుకొని మళ్ళీ ఇది కాదు కానీ కొంచెం కూల్గా ఉండాలి, మనము ఎగ్జామ్ హాల్లో కూల్గా ఉండాలని ఆలోచన మళ్ళీ మనల్ని మనం కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ నేను తర్వాత స్టార్ట్ చేసుకుంటే బాగా స్కోర్ చేయగలిగాను. నేను 2014లో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ నేను రాస్తే నేను ఆ ఎగ్జామ్ నాకు అవసరం లేదని పోయినా. ఓకే, నేను జాయిన్ గాను, ఆల్రెడీ ఉద్యోగం ఉంది కాబట్టి నేను జాయిన్ గానని పోతే నాకు జనరల్ స్టడీస్ పేపరు 139 మార్కులు వచ్చినాయి 150కి. అంటే మన మైండ్ ఏం చెప్తుంది, భయం లేకపోతే స్కోర్ చేయొచ్చు. అది చదివి ఉంటే ఇందాక చెప్పినట్టు చదవనోడికి భయం ఉండదు. బాగా చదివి నా కెరీర్లో ఇది అవసరం లేదనుకునేటోడికి భయం ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనకి ఏంటంటే మైండ్లో నుంచి భయం తీసేస్తే అసలు నువ్వు అద్భుతాలుగా, అంటే నీ మైండ్ నువ్వు చెప్పినట్టు ఉంటుంది, నీకు అన్ని సలహాలు ఇచ్చేస్తుంటుంది. ఇగో ఇది కాదా ఆన్సర్, ఇది కాదా ఆన్సర్, ఇది. అదే నేను మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పోయినప్పుడు మళ్ళీ నెగిటివ్ మైండ్ తోటి పోయినా కాబట్టి నా స్కోరు మళ్ళీ నేను 70లో ఉన్నా. అదే పాజిటివ్ మైండ్ తోటి పోయినాడు 80 చేసిరు, 90 దాకా స్కోర్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఒక 4-5 ఎగ్జామ్లలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఎప్పుడైతే హోప్స్ లేకుండా పోతామో, అంటే హోప్స్ అంటే ఉద్యోగం రావద్దని కోరుకోవడం కాదు నేను అనేది, నాకు కంపల్సరీ రావాలి, ఆ ప్రెషర్ని మనం నెత్తినేసుకొని పోవద్దు, ఫ్రీ మైండ్ తోటి వెళ్ళాలి. అంటే ఇప్పటికిప్పుడు మనం ఆ 3 గంటల్లో 2.5 గంటల్లో మనం చేసేది అనవసరమైన ప్రెషర్ తప్ప. ఇప్పుడు అక్కడ దాకా వచ్చేసావు, ఏదైనా చేస్తే దానికి 3 నెలల ముందో 6 నెలల ముందో చేయాలి తప్ప ఎగ్జామ్ రోజు నువ్వు ఏ బుక్లన్నీ కంప్లీట్ చేయలేవు, లేదంటే ఇంకోటి వచ్చి అయితే జరగదు. సార్ ఇందాక మీరు అన్నట్టు బబ్లింగ్ గురించి చెప్పాను. జనరల్గా అంటే మీ ఎక్స్పీరియన్స్తో బబ్లింగ్ ఫస్ట్ అంటే ఆన్సర్ని సాల్వ్ చేసుకుంటూ పెట్టుకొని వెళ్ళడం బెస్టా, లేదంటే ఒకసారి పేపర్ అంతా తరోగా చదివాక లాస్ట్లో మనం బబ్లింగ్ చేయడం బెస్టా? అయితే ఇక్కడ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఫాలో అవుతారు. కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే ఎప్పుడైనా ఒక ఆన్సర్ చదివి మామూలుగా సీరియల్గా వెళ్ళడమే బెస్ట్. ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ రీజనింగ్ వస్తుంది, కొంతమందికి బయాలజీ రావచ్చు, లేకపోతే కొంతమందికి ఇంగ్లీష్ రావచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఒకవేళ రీజనింగ్ ఉన్నప్పుడు ఒకవేళ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే ఫస్ట్ రీజనింగ్కే ప్రియారిటీ ఇస్తారు. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంతమంది రీజనింగ్ సరిగ్గా చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే రీజనింగ్ స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి రీజనింగ్ ఒక క్వశ్చన్ చదవడానికి నీకు 5 నిమిషాలు పడుతుంది. అట్లాంటప్పుడు ఎందుకు ఇప్పుడు మొన్న గ్రూప్ 1 మెయిన్స్ కానీ లేకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ చూస్తే బాగా మ్యాథ్స్ చేయగలిగిన వాళ్ళు కూడా సరిగా చేయలేకపోయారు. అంటే స్టాండర్డ్ అనేది రీజనింగ్ లాంటి వాటిలో పెరిగింది. అయితే ఇక్కడ బబ్లింగ్ అనేది ఎట్లా చేయమంటా అంటే నేను ఫస్ట్ ఆన్సర్ క్వశ్చన్ చదివారు వీళ్ళు, సరే వాళ్ళకి నచ్చిన సిలబస్ నుంచి మధ్యలో నుంచి స్టార్ట్ చేయడం అట్లా చేయకుండా సీరియల్గానే వెళ్ళాలి. ఫస్ట్ రౌండ్లో నేనేమంటా అంటే ఫస్ట్ రౌండ్ 150 క్వశ్చన్లు స్పీడ్గా మీరు చేసుకుంటూ వెళ్తారు. అంటే ఫస్ట్ క్వశ్చన్ చదివారు మీకు వచ్చు, రెండో ఆన్సర్ అనుకోండి ఎమ్మడే మీ క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకుంటారు, బబుల్ కూడా అయిపోవాలి. ఓకే, అయిపోతే మళ్ళీ రెండో క్వశ్చన్కి వెళ్తారు, మీకు తెలియదు వదిలేయండి, మూడో క్వశ్చన్, నాలుగో క్వశ్చన్, ఇట్లా మీరు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఒక 150 క్వశ్చన్లు మీరు వెళ్ళిపోతారు. అంటే స్కిమ్మింగ్ చేయాలి అంతే కదా. ఇప్పుడు తెలియని క్వశ్చన్ గురించి మీరు టైం వేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే 3 లెవెల్లో నేను పేపర్ చేయాలని ఇష్టపడతా. ఒక ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్లకి మనం ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. 30 క్వశ్చన్లు వచ్చినాయి, ఆ 30ని ఏం చేయాలి మనము ఫస్ట్ చదువుకుంటూ వెళ్ళి చేసేసి బబుల్ చేసుకోవాలి, బబ్లింగ్ అయిపోవాలి. ఓఎంఆర్ షీట్ అంటే ప్యారలల్గా జరగాలి. ఒక క్వశ్చన్ చదవగానే ఆన్సర్ వస్తే నీ క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకొని ఎమ్మడే అంటే నీకు అది పక్కా తెలుసు అన్నప్పుడు పెట్టుకోవడం, పక్కా అన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో మనం అదే చేయాలి. పక్కా వచ్చిన క్వశ్చన్నే మనం బబుల్ చేయాలి, అంటే మనం ఆన్సర్ చేయాలి. తెలియని దాన్ని పట్టుకొని ఏదో ఊహించి ఆన్సర్ పెట్టుకునేవి ఫస్ట్ స్టేజ్లో తెచ్చుకోవద్దు. మనం 150 క్వశ్చన్లో మీకు తెలిసినవి కొంచెం ఆలోచిస్తే ఒక 20 నుంచి 30 క్వశ్చన్లు అయితే ఈజీగా దొరుకుతాయి మనకి. సో ఈ 20 నుంచి 30 క్వశ్చన్లు ఫస్ట్ లెవెల్లో పెట్టుకోవాలి. బబులింగ్ కూడా ఫస్ట్ క్వశ్చన్ అనగానే ఫస్ట్ క్వశ్చన్ బబుల్ కూడా అయిపోవాలి ఆన్సర్ తెలిస్తే. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే మనకి ఇంకొకసారి చదివితే కొన్ని మనకు ఐడియా వస్తాయి. నువ్వు వెళ్తుంటే మళ్ళీ ఏమైతే అరే ఆన్సర్ ఇది కదా, మన బ్రెయిన్ ఏం చేస్తుంటుంది అంటే
అది కూడా ట్రై చేస్తుంటుంది. అవును సార్. మనం ఎట్లయితే అనుకుంటామో బ్రెయిన్ కూడా అదే పనిలో ఉంటుంది. క్వశ్చన్ చూడగానే అది ఆన్సర్ కోసం వెతుక్కుంటుంటుంది. అది ఒక మిషన్ టైప్. మన బ్రెయిన్ కూడా ఏం ఆలోచిస్తుంది అంటే వీడు క్వశ్చన్ అడిగిండు నన్ను, వీనికి ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటుంది. కానీ మనం ఎప్పుడైతే గందరగోళంలో ఉంటామో అది కరెక్ట్ ఆన్సర్ని మనకి ఇవ్వలేకపోతుంటుంది. అవును. కానీ మనం కొన్ని క్వశ్చన్లు చదివిన తర్వాత ఏమవుతుందంటే దానికి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది బ్రెయిన్కి. అరే ఫలానా ఆన్సర్ ఇది, నీకు మళ్ళీ వెనకకు పోబుద్ది అవుతుంది. కానీ మనం ఏం చేయాలి, ఫస్ట్ రౌండ్లో ఏవైతే ఉన్నాయో 30 క్వశ్చన్లు చేసుకున్న తర్వాత సెకండ్ రౌండ్లో అట్లా ఏమైనా ఐడియా వస్తే మళ్ళీ ఇంకో రీడింగ్ ఇచ్చేస్తే అప్పుడు ఒక 10-15 క్వశ్చన్లు నువ్వు చేయగలుగుతావు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక 50 క్వశ్చన్ల వరకు నువ్వు సేఫ్. అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఫస్ట్ రౌండ్లో ఒక 30 క్వశ్చన్లు ఈజీగా చేయగలుగుతారు. మళ్ళీ నీ బ్రెయిన్ కొన్ని సజెషన్స్ ఇచ్చి నీకు మళ్ళీ ఒకసారి చదివిన తర్వాత ఐడియా వచ్చి ఇంకొక 15 ఉండొచ్చు, ఒక 50 మార్కులు అనుకుందాం. ఇంకా నెక్స్ట్ మనము ఎలిమినేషన్ ద్వారా, రెండో పద్ధతి ఏంది, మూడో పద్ధతి ఏంది, ఎలిమినేషన్. ఇప్పుడు ఎలిమినేషన్లో మనం ఏం చేస్తాం, మనకి ఫస్ట్ అందులో ఒక 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ 2 ఆప్షన్లో తెలిసి ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఎట్లా వస్తున్నాయి, అంటే మొత్తం ఏబిసి కరెక్టు, ఏసీడీ కరెక్టు, లేకపోతే ఏబిసిడి 4 కరెక్టు, ఇట్లా ఉంటున్నాయి. ఏదో 4 ఆప్షన్లు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ సింపుల్ గా ఒకప్పుడు ఇచ్చినట్టయితే లేదు. స్టాండర్డ్ ఆల్మోస్ట్ యూపీఎస్సీతో ఈక్వల్ స్టాండర్డే పేపర్స్ వస్తున్నాయి. లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఎలిమినేషన్ కూడా కొంచెం టైం తీసుకుంటుంది. వానికి కొంచెం లాజికల్గా ఆలోచించి అందులో నీకు తెలిసిన ఆప్షన్లు ఏమున్నాయి కొంచెం చూసి, కింద ఆప్షన్లలో కూడా వాడు కొంచెం మనకు అనుకూలంగా కూడా కొన్ని ఆప్షన్లు దొరుకుతాయి మనకి. ఈ క్వశ్చన్కి ఇంకొక ఆప్షన్లో ఎక్కడో ఆన్సర్లు దొరుకుతాయి ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు సపోజ్ వాడు ఏబిసి అంటే ఏబిసి, ఏ మరియు బి కరెక్టు, ఏసిడి కరెక్టు. సపోజు ఇప్పుడు సి అనేది ఒక రెండిట్లో వచ్చింది, కానీ సి అనేది నీకు తప్పని తెలుసు. అంటే 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినట్టుగా. అంటే నువ్వు 100%లో 50%కి వచ్చేసినావు ఆన్సర్. కొంచెం ఇంకొంచెం ఆలోచించగలిగితే ఎగ్జాక్ట్ ఆన్సరు. అంటే నువ్వు 100%లో నుంచి 50% కంటే ఇప్పుడు 4 నుంచి 2 ఆన్సర్ వెతుక్కునే పరిస్థితికి వచ్చినావు. సో ఈజీగా ఎలిమినేట్ అయ్యేవి నాకు ఆయనకు ఇంకో 20 ఉంటాయి ఈజీగా ఎలిమినేట్ అయ్యేవి. అంటే మనం అనుకున్నటువంటి 50 మార్కులు ప్లస్ ఇవి ఒక 20 మార్కులు, మనం 70 మార్కులకు వచ్చేసినాం. అటో ఇటో మనము 50%కి రీచ్ అయ్యాం. సో మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. అంతేగాని నేను 75 మార్కులే చేయగలిగిన అని భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత 75 మార్కులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి చదవడము, ఏమన్నా కొంచెం ఆలోచించి మనం పెట్టగలిగితే పెట్టడం. ఇక్కడ తర్వాత ఒకవేళ రానేడల లాస్ట్కి వాళ్ళు ఇంకో ఆలోచన కూడా చేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు వరకు మీరు కొన్ని ఆన్సర్లు పెట్టారు, 75 క్వశ్చన్లకు ఆన్సర్లు పెట్టారు. అందులో ఎక్కువ ఆప్షన్లు ఏమొచ్చినాయో చూసుకోవాలి మనం. సపోజు నువ్వు 75లో ఎక్కువ 3లు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ 3 ఆప్షన్ల జోలికి. ఇప్పుడు సపోజ్ లాస్ట్ 10 క్వశ్చన్లు మిగిలినాయి, నీకు రావు నీకు మెజారిటీ 3 వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు 3 వచ్చినప్పుడు ఆ 10కి ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టిన దాంట్లో ఒక ఎక్కువ మెజారిటీ 3 వస్తే మళ్ళీ 3వ ఆప్షన్కి పోవద్దు. ఇక అన్ని 3 బబ్లింగ్ చేయొద్దు. ప్రాబిలిటీ అన్ని 3 ఇవ్వకపోవచ్చు. కాబట్టి మనం ఇంకో ప్రాబిలిటీ ఏంది, 1వ ఆప్షన్ ఎక్కువ ఇయ్యడు. కాబట్టి మనం ఎక్కువ ప్రియారిటీ దేనికి ఇస్తామంటే 2కి 3కి ఇస్తాం. ఈ 2కి 3కి ఇచ్చేటప్పుడు ఏదైతే ఇప్పుడు 3 ఎక్కువ వచ్చింది అనుకోండి, మనం 2కి పోవడం బెటర్. ఎప్పుడు ఇది ఆన్సర్ అసలు తెలియనప్పుడు, అంటే అసలు జీరో నాలెడ్జ్ ఇది నాకు రాదు అన్నప్పుడు దానికి వెళ్ళాలి. లాస్ట్ 5 to 10 minutes చేసే 10 పని అప్పుడు చేయాల్సిన పని. అంతేగాని ముందే అన్ని ఇట్లా పెట్టి ఇది చెప్పాం కదా దానివల్ల జాబ్ కూడా అంటే కష్టం. కాకపోతే మనకు లాస్ట్కో 10 క్వశ్చన్లో 15 క్వశ్చన్లు ఇక మనకి ఏం తెలియదు, టైం కూడా లేదన్నప్పుడు వాళ్ళు దానికి వెళ్ళాలి. లేకపోతే కొన్ని ఆల్ ది అబోవ్ కూడా కొన్ని వస్తుంటాయి ఆన్సర్. సో అలాంటివి ఉన్నప్పుడు ఆల్ ది అబోవ్ అంటే ఇప్పుడు 10 క్వశ్చన్లు తెలియనప్పుడు ఆల్ ది అబోవ్కి పోవడము ఇంకా ఉత్తమమైనటువంటి పద్ధతి. అంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే ఈజీగా ఉన్న క్వశ్చన్లు చేసుకోవాలి, ఆల్టర్నేట్గా బబ్లింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే 150 క్వశ్చన్లు చదివి ఆన్సర్లు పెట్టుకుంటారు. లాస్ట్కి ఏం చేస్తారు, ఇప్పుడు 2వ క్వశ్చన్ దగ్గర 3వది బబ్లింగ్ చేసింది అనుకో, మిస్టేక్. అది చాలా మంది చేసే తప్పే కదా. వీళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను కదా, నాకు రాకపోవడానికి కారణం ఏంది అనుకుంటే అది అక్కడ విషయం వీళ్ళకి అర్థం కాదు. తర్వాత ఓఎంఆర్ షీట్ వచ్చిన తర్వాత చూసుకుంటే వానికి అంటే ఇప్పుడు ఏంటంటే మనం చేసేటటువంటి తప్పిదాల వల్లనే మనము ఉద్యోగానికి దూరం అవుతున్నాం. కాబట్టి నువ్వు ఇన్ని రోజులు ఈ 2 సంవత్సరాలు నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ మైండ్ డైవర్ట్ కాకుండా ఎట్లయితే కష్టపడ్డావో ఈ 2.5 గంటలు కూడా ఒక దీక్షలాగా ఒక యజ్ఞంలో కూర్చున్నట్టు. అంటే ఇక్కడ మనం పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు, కానీ నేనేమంటా అంటే
చాలా కీన్ అబ్జర్వేషన్. అంటే నువ్వు హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ బబుల్ చేసినావా, అంటే ఇప్పుడు మేబీ ఏమన్నా ఫొటోస్ హాల్ టికెట్ నెంబర్ ప్రింటెడ్ అయ్యి వస్తాయేమో వీళ్ళకి, అవును. అది మనకు దాని గురించి పూర్తిగా తెలియదు. అయితే ఏంటంటే వాళ్ళు బబ్లింగ్ చేసే విధానము, లేకపోతే పేపర్ కోడ్ కానీ వాళ్ళకి ఏ కోడ్ వచ్చింది అవి రాసేటప్పుడు కూడా బేసిక్స్ అనేది చాలా ప్రాపర్గా చాలా ప్రాపర్గా. కరెక్ట్. నువ్వు ఎగ్జామ్ రాసేది ఒక ఎత్తు, నువ్వు ఓఎంఆర్ నింపేది ఒక ఎత్తు. మనం ఎంత చదివినాం, ఎంత ఇది చేసినాం అనేది ముఖ్యం కాదు. అక్కడ మిస్ అవుతే ఇంకేముంటది, మనకి ఇంకేం ఉండదు. అంతే కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఇండియన్ టీంకి సెలెక్ట్ అయిపోయి ఒక మంచి బౌలర్ ఉంది అనుకోండి, కాలోషే ఇరగొట్టుకున్నట్టు ఉంటుంది. పాయింట్లెస్ కదా. ఇప్పుడు చాలా మంది ఈవెంట్స్కి వెళ్తుంటారు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్కి, ఎగ్జామ్ చాలా బాగా రాసి మెరిట్లో ఉంటారు, కానీ తీరా ఎగ్జామ్ ముందు ఈవెంట్స్ ముందు ఏదో కాలోషే ఇరగొట్టుకున్నట్టే, అంటే ఆ ఈవెంట్స్కి వాళ్ళు ఎలిజిబుల్ కాకుండా అయిపోతారు. ఎస్. సో దానివల్ల ప్రయోజనం ఏముంది? అవును సార్. ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏదైతే ఉందో ఆ ఓఎంఆర్ని కరెక్ట్గా నింపడం, ఒకటేసారి లాస్ట్కి 150 క్వశ్చన్లు నేను ఒకటేసారి బబుల్ చేస్తా అంటే ఏమో చెప్పలేం. ఒకటి మిస్టేక్ అయినా మొత్తం 150 నువ్వు పడే టెన్షన్కి వాస్తవం అది. తప్పులు జరిగే అవకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి. అంటే మైండ్ అంతా సరిగ్గా ఉన్న రెగ్యులర్ టెస్ట్ సిరీస్ అంటే మాక్ టెస్ట్లలోనే తప్పులు చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ మనం ఎటువంటి హోప్స్ లేకుండా వెళ్ళాలి. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి వస్తుంది నాకు, ఏం కాన్ఫిడెన్స్, నేను బాగా చదివాను. ఫస్ట్ ఆ యాటిట్యూడ్ తోటి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కావాలి, అట్లానే సిద్ధం కావాలి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా వీళ్ళు 1 అవర్ ముందు పోతారు, వీళ్ళ టెన్షన్లు వీళ్ళకు ఉంటాయి. ఆ టైంలో ఆ ఎగ్జామ్ హాల్లో ఒక అరగంట సేపు మీకున్నట్టు ఏదో బెంచ్లో అవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ చెప్పులు తీసేయాలి. కాళ్ళకు చెప్పులు తీసేసి నేళ్ళ మీద పాదాలు క్లియర్గా మనకి కింద నేలకు ఆనేటట్టు పెట్టుకొని, ఎప్పుడైతే మనకి ఎర్త్ కనెక్ట్ అవుతుందో ఆటోమేటిక్ కొంత రిలాక్సేషన్ వస్తుంది. అవసరమైతే ఆ బెంచ్ మీద కొంత రిలాక్స్ కావడం బెటరు. తర్వాత ఎగ్జామ్ ఏం జరుగుతుందో, పేపర్ ఏం వస్తుందో అనేది మైండ్లో ఉండొద్దు. జస్ట్ అదేవిధంగా ఎగ్జామ్ పోయే ముందు హరీబరీగా వెళ్ళకుండా ఒక 15 నిమిషాల ముందు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఎగ్జామ్ మీద ఉంటుంది. ఒక గంట ముందు పోతే వచ్చే నష్టమేం లేదు, ఎగ్జామ్ హాల్లో పోయి గంట కూర్చుంటే వచ్చే నష్టమేం లేదు. ఆ సరౌండింగ్స్కి, ఆ వాతావరణానికి మనం అలవాటు పడతాం. తర్వాత నాకు వచ్చు కదా అని ఈడ టిక్ ఒకటి పెడతాడు. నేను ఇంతకుముందే చెప్పిన నా ఫస్ట్ క్వశ్చన్లే 2 సార్లు తప్పు పెట్టిన. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆ ఒక్క మార్కే నీ జీవితాన్ని డిసైడ్ చేయొచ్చు. సరే నాకైతే ఉద్యోగం వచ్చింది, అది అది నా అదృష్టం. అంటే ఇక అది అందరికి అలా జరగాలని లేదు. ఒక మార్క్తో పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి సో నేనేమంటా అంటే నువ్వు ఆన్సర్ కరెక్టే పెడతావు, నీ ఆన్సర్ బుక్లెట్లో కరెక్టే ఆన్సర్ ఉంటుంది, కానీ నువ్వు బబుల్ చేసేటప్పుడు టెన్షన్లో ఖచ్చితంగా తప్పే పెడతావు. కాబట్టి జాగ్రత్తగా బబుల్ చేయడము, తర్వాత ఓఎంఆర్ షీట్ కరెక్ట్గా చూసుకోవడము, తర్వాత ఫస్ట్ ఈజీగా వచ్చిన క్వశ్చన్లు చేసుకుంటూ పోవడము, తర్వాత ఎలిమినేషన్లు చేసుకుంటూ పోవడము, తర్వాత అసలు రాని క్వశ్చన్లు లాస్ట్ 10 నిమిషాల్లో నీకు ఏమైనా మిగిలితే అప్పుడు మనం అనుకున్నటువంటి చివరి పద్ధతిలో పోవాలి తప్ప ఫస్ట్ అన్ని నింపుకొని కూర్చునే పరిస్థితి ఉండొద్దు. సో ఖచ్చితంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమంటే, మనం ఎప్పుడైతే అన్నిటికీ సిద్ధపడి ఉంటామో భగవంతుడు, అదేవిధంగా మన మనస్సు, మన మేధస్సు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, అన్నీ నీకు ఖచ్చితంగా నీకు అనుకూలంగా మారుతాయి. నువ్వు ఒక్కసారి ఎగ్జామ్లోకి డెప్త్గా వెళ్ళిపోయినావు అనుకో, 2.5 గంటలు ఎప్పుడైనా నీకు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఎప్పుడైతే ఏర్పడుతుందో నువ్వు ఖచ్చితంగా మంచి స్కోరు వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే నీ చెయ్యి వణుకుతుంటుందో, నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా ఫోకస్గా ఎగ్జామ్ హాల్లో లేవో, నువ్వు ఎంత బాగా చదివినా కానీ నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి జీవితం అంటే ఇదే ఎగ్జామ్ ఫైనల్ కాదు. ఒకవేళ మనకు సరే భగవంతుడు అంటే కొన్నిసార్లు మనం చేసే తప్పిదాలే మనల్ని దూరం చేస్తుంటాయి, కొన్నిసార్లు ఆ టయానికి నీ మైండ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు, లేకపోతే రకరకాల కారణాలు ఉండొచ్చు. సో అంత మాత్రాన మనకి ఇంకా అవకాశాలు లేవని కాదు. అంటే మనం ఇలా ఈ మైండ్ యాటిట్యూడ్ తోటి మనం అక్కడికి వెళ్తేనే నువ్వు అన్నిటికీ తెగించుంటేనే నీకు అది వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. సో మనకేందంటే వీళ్ళు ఆ యాటిట్యూడ్ తోటి వెళ్ళాలి. ఖచ్చితంగా నాకు రావాలి, రాకపోతే నా జీవితం అయిపోయింది ఏది కాదు. ఈరోజు కొంతమంది అంటే చెప్తున్నా ఈ ఐఏఎస్లో మీరు అన్నట్టు కూడా ధైర్యవంతుడికే ప్రకృతి కూడా అవకాశం ఇస్తుంది. కాబట్టి మనకు ధైర్యంగా వెళ్ళాలి. ఏం కాదు, ఇది పోతే ఇంకోటి ఇంకా పెద్ద ఉద్యోగాలు నేను సాధించగలను, ఇది నాకు ఎందుకు రాదనేటటువంటి మైండ్ సెట్ తోటి పోవాలి. కానీ
నాకు వస్తుందో రాదో, వాడు నాకంటే బాధ అయిందంట, వానికి వస్తే ఎట్లా, నాకు రాకపోతే ఎట్లా, నా ఊర్లో ఏమనుకుంటారో, మా నాయన ఏమనుకుంటాడో, మా అమ్మ ఏమనుకుంటుందో. సో కష్టపడడం మన బాధ్యత. స్టూడెంట్స్, ఇప్పటి వరకు మన శివకృష్ణ సార్ మనకు క్లియర్గా ఇన్సైట్స్ ఇచ్చారు. ఈ ఇన్సైట్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. మీకు ఈ ఎగ్జామ్లో మంచి అంటే మీరు ఎప్పుడైతే నెగిటివ్ మైండ్ సెట్ లేకుండా పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తారో డెఫినెట్గా ఎగ్జామ్ మీదే. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. సార్ మీరు మా స్టూడెంట్స్కి. సో ఎవరైతే రేపు 15 మరియు 16వ తేదీన ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎవరైతే అపియర్ కాబోతున్నారో అందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా అందరికీ ఆల్ ది బెస్ట్.